హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు నువ్వుల చిక్కీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. దానిలో 2 గిన్నెలు నువ్వులు కొలిచి తీసుకున్నానండి. మీ ఇంట్లో ఏదైనా ఒక కప్పుతో మెజర్మెంట్ తీసుకోండి. నువ్వులను దోరగా లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మాడకుండా వేయించండి. నువ్వులలో రిచ్ కాల్షియం, ఫైబర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్ ఇవన్నీ ఉండడం వల్ల రోజు ఒక్క నువ్వులు పట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా దోరగా వేగిన నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టి 2 కప్పుల నువ్వులకి 2 కప్పుల బెల్లం తీసుకోండి. ఇప్పుడు ఈ బెల్లంలో 2-3 స్పూన్లు వాటర్ యాడ్ చేయండి. బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. ఇలా కరిగిన బెల్లంలో నలకలు ఉంటే ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ తీసుకుని పాకాన్ని దానిలో వేసి చూడండి. పాకం ఇలా జిగురుగా ఉన్నట్లయితే ఇంకా రెడీ అవ్వలేదని అర్థమండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ముదురు పాకం వచ్చే వరకు 5 నిమిషాలు కలపండి. ఇప్పుడు దానిలో 1 స్పూను నెయ్యి యాడ్ చేయండి. పాకం మాడిపోకుండా దగ్గరుండి తిప్పుతూ ఉండండి. దానిలో 1 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. పాకం నురుగులా వచ్చినప్పుడు మరలా వాటర్లో వేసి చూస్తే ఇలా గట్టిగా ఉండి ప్లేట్లో వేస్తే సౌండ్ వస్తుంది. దాన్ని బ్రేక్ చేస్తే ఈజీగా ఇలా బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు పాకం పూర్తిగా రెడీ అయ్యిందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న నువ్వులను పాకంలో వేసి బాగా కలపండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న వంట బండపై నెయ్యి రాసి పెట్టండి. అలాగే చపాతీ కర్ర కూడా రాయండి. ఈ ప్రాసెస్ని మనం ఫాస్ట్గా చేయాలండి, ఎందుకంటే చిక్కీ త్వరగా గట్టిపడుతుంది. ఈ మిశ్రమాన్ని మనం నెయ్యి రాసిన ప్లేస్లో వేసి కర్రతో ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాకుతో మనకి ఇష్టమైన షేప్లో పీసెస్గా కట్ చేయండి. దీనిని పూర్తిగా చల్లారనివ్వండి. అప్పుడు చిక్కీలు ఈజీగా వస్తాయి. ఇలా తీసిన చిక్కీలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఈజీగా తక్కువ టైంలోనే ఇంట్లోనే తయారు చేసుకోండి. దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది గుండెకి చాలా మేలు చేస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.
మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.